హాయ్ వీవర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ పునర్విక వరల్డ్. నేను మీకు ఇవాళ కర్రీస్లోకి అండ్ మన కూరగాయల్లోకి ఎంతో ఇంపార్టెంట్ అయినటువంటి పులుసు పొడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. ఇది చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ అండి. ఈ పులుసు పొడి కనుక మనం ఏదైనా పులుసులో కనుక వేసుకుంటే అసలు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. నేను మామూలుగా ఇంట్లో కూడా రెగ్యులర్గా ఇట్లా పులుసులు చేసినప్పుడు ఈ పొడిని వాడుతూ ఉంటాను. అది ఎలా ప్రిపేర్ చేయాలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నానండి. చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ అండి. సో ముందుగా మనం ఒక కడాయి పెట్టుకోవాలండి. ఈ కడాయిలో కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు ఇవన్నీ కూడా బాగా వేగాలన్నమాట. కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు బాగా వేంపాలి. వేంపాక ఇవి మిక్సీ పట్టేసుకోవాలండి. సో ఈ మూడు కూడా మనకు హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్ ఇస్తాయండి. జీలకర్ర మనం తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్యలు అయితే ఏమీ ఉండవు అనమాట. అండ్ మెంతులు కనుక మనం రెగ్యులర్గా తీసుకుంటే ఏదైతే ఎక్స్ట్రా ఫ్యాట్ ఉందో ఆ ఫ్యాట్ కూడా మనకు రెడ్యూస్ అయిపోతుందండి. సో మనం ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని బరక్కా చేయాలండి. మొత్తం ఇది స్మూత్గా అస్సలు చేయకూడదు అనమాట. వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు. సో ఈ పౌడర్ని మనం ఎయిట్ కంటైనర్లో ఉంచుకుంటే నియర్లీ మనకు 6 months వరకు అయితే చాలా బాగుంటుందండి, ఫ్రెష్గా ఉంటుంది. జస్ట్ మనకు ఒక ½ టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుందండి పులుసు క్వాంటిటీని బట్టి. సో ఒకసారి మీరు ట్రై చేయండి ఇంట్లో కూడా, చాలా అంటే చాలా బాగుంటుందండి. అండ్ మనం చేపల పులుసు చేసినప్పుడు ఈ పొడి కనుక కొంచెం వేసేసి వెల్లుల్లి రెబ్బలను ఒక 4-5 ముక్కలా దంచేసి వేసుకుంటే టేస్ట్ అయితే ఆసమ్ ఉంటుందండి. ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ పునర్విక వరల్డ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.